బ్రహ్మాజీ గారు ఫన్ ఫుల్ కామెడీ డిఫరెంట్ క్యారెక్టర్ అన్ని బాగా చేస్తారు. దీంట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చింది కలిసి ఆ ఫాదర్ క్యారెక్టర్ అది కూడా ప్రీవియస్ ఎరగ తీసేది చేసేటప్పుడు అదిరిపోయింది. అదైతే మాకు ఒక క్యారెక్టర్ లాగా జరిగింది. ఆ రోజు మొత్తం వచ్చి వైజాగ్ మునిగిపోయింది, చెన్నై వల్ల నెల్లూరులు మునిగిపోయినాయి, అవన్నీ సముద్రాలన్నీ పొంగిపోయినాయి. మొత్తానికి ఆ గందరగోళంలో కూడా మంచి బ్లాక్ బస్టర్. అవును, నిన్న ఏదో సోషల్ మీడియాలో కనపడింది ప్లానింగ్ లో ఉన్నారు. ఇది ఇప్పుడు వర్షాలు రావాలని లేదు సెంటిమెంట్ రాత్రి చూస్తే నేను ఏంటి అసలు అంటే ఇంకా రాలేదు. నేను చూడలేదు కానీ చూసిన వాళ్ళందరూ చెప్పారు, విపరీతంగా చెప్పారు. పాంచమేర టైటిల్ ఎవరు పెట్టారు అప్పుడప్పటికి చెప్పారు నాకు. నువ్వు చెప్పబ్బా పాంచమేర సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ అలా కాదు అంటే చార్మినార్ దగ్గర పాన్ తింటుంటే క్రైమ్ కామెడీ కదా, వాళ్ళు కామెడీ ఇప్పుడు కూడా ఏదో బయటికి వెళ్ళి చేయడం కాదు, దీన్ని ఇంకా అడగడం కూడా వేస్ట్ అని చెప్పి తల తిప్పేసి అవును నెక్స్ట్ క్వశ్చన్ అడగాల అడిగా. బేసికలీ ఒక వర్డ్ కావాలి సినిమాకి, ఒక మంచి మలుపు తిప్పే ఒక పదం కావాలి. దాని మీనింగ్ ఏంటంటే సినిమా మనం చూస్తే అర్థం అయిపోతుంది మన వాళ్ళందరికీ. మీకు తెలిసి అడుగుతున్నారు కానీ బట్ జనాలకి ఆడియన్స్ కి అయితే సినిమా చూసాక ఖచ్చితంగా అర్థమవుతుంది. అరే భలే పెట్టారు కదా టైటిల్ అనిపిస్తుంది. అది సినిమా చూస్తేనే ఇంకా ముందు స్పాయిలర్స్ అయిపోతుంది. ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పండి బ్రో. గోవింద్ రాజు గారు గురించి చెప్పండి. అంటే గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఆఫీస్ ఉంటుంది. అంటే ఆఫీస్ గురించి కాదు, ప్రొడ్యూసర్స్ గురించి చెప్పమని చెప్తున్నా. ట్రిపుల్ బెడ్రూమ్, ఆడొక టేబుల్ ఉంది, ప్రొడ్యూసర్ గురించి. మాధవి గారు చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్. అంటే ఫస్ట్ కంటెంట్ బాగుండాలి, మంచి కంటెంట్ తో సినిమా చేయాలి అని స్ట్రాంగ్ గా నమ్మి ప్రొడ్యూసర్ ఆవిడ. అండ్ గోవింద్ గారు మొత్తం నీకు తెలియదే ఉంది. ఇప్పుడు నువ్వు ఎంతసేపు నీతో కూర్చొని ఇంటర్వ్యూ చేసుకోగలిగే అదృష్టం మాకు దక్కిందంటే ఆయన వల్లే. ప్యాన్ కార్డు పట్టుకుని ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నాడు, షోలు వేసేస్తున్నాడు. ఎంత ధైర్యం ఉండకపోతే 10 రోజుల ముందు నుంచి సినిమాలు చూపించడం ఏంటి జనాలకి? ఆయన ఎక్సైట్మెంట్ చూస్తే యూట్యూబ్ లో పెట్టేసి తట్టున్నాడు, పెట్టేసి చూడండి ఎలా ఉందో చెప్పండి మళ్ళీ డిలీట్ చేస్తా అనే తట్టున్నాడు. అసలు అంటే ఎంత నమ్మకం లేకపోతే అసలు మామూలుగా ముందు రోజు చేయడానికే భయపడతారు కొంచెం. ఇప్పటికే 4-5 షోలు వేసేసాడు. మళ్ళీ 19th 20th కూడా ప్రీమియర్స్ అంట. నాకు కూడా చెప్తారా ఇది ఇవన్నీ ప్రీమియర్ షో ఉంది అని? రాశి కన్నా చెప్పేస్తారు. ఓ అక్కడ చెప్తారా? అబ్బా రాశి కన్నాకే చెప్పేస్తారా ఏంటి? నాకు కూడా చెప్తారా షో ఉందని లేదా అని అడుగుతున్నారు. మీరు చూడలేదు ఇప్పుడు దాకా? చూసాను, ప్రీమియర్ షో ఉంది ఇలా చెప్పాలి కదా. 19th షోస్ ఉన్నాయి చాలా చాలా ఏరియాల్లో. 20th కూడా ఉంది. 20th అలానే లేదు నేను ఫుల్ ఎడ్యుకేటెడ్ బ్రో. అంటే కూడా చాలా కాదు. 20th నేను మనోడి దగ్గరికి వెళ్ళకు. మీకు క్వశ్చన్ ఉంది, సినిమాలో ఒక సాంగ్ కూడా డాన్స్ చేశారు. అవును, ముందు ఎప్పుడైనా చేశారు? ఇదే ఫస్ట్ టైం? నేను రెగ్యులర్ గా వేస్తాను బ్రో. చాలా మంది డాన్స్ మాస్టర్లు ఏంటంటే మానిటర్ లేపించేసి టేక్ లో వద్దంటారు. వద్దు కానీ మానిటర్ లేపించేస్తారు, మొత్తం నడువు లోపల వచ్చేస్తే అన్ని వచ్చేస్తాయి టేకులు. ఎందుకంటే మన వల్ల హీరోలు వీళ్ళందరూ మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఒకసారి ఇప్పుడు గుర్తు నాకు కుమారి